హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మాకు ఇష్టమైన ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయినా సరే, మనసులో ఏవో ఆలోచనలు, దిగులు ఉందండి. సో, అవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా నాకు మంచి సలహా అయితే ఇవ్వాలి. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక 5, 6 డేస్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అంటే పిల్లలకి స్కూల్ బాక్స్‌లోకి నేను ఒక మంచి హెల్తీ రైస్ ఐటెమ్ అయితే చూపిస్తున్నాను. దీనికోసం ఒక క్లీన్ మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, అలాగే వీలైనంత పుదీనా, కొత్తిమీర ఇవి 2 కూడా ఇందులో వేసేసుకోండి. నా దగ్గర ధనియాలు లేవు. ధనియాల పొడి ఉందనమాట. సో, ధనియాల పొడి అయితే లాస్ట్‌లో యాడ్ చేశాను. ఈ విధంగా ఈ గ్రీన్ మసాలా పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీంతోనే మనం ప్రిపేర్ చేసుకునే రైస్ ఐటెమ్‌కి మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇందులో పచ్చి కొబ్బరి, పుదీనా, కొత్తిమీర ఇవి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా! సో, దీనివల్ల టేస్ట్ మాత్రమే కాదు హెల్త్‌కి కూడా అనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం ఘీ 2 కలిపి వేశానండి. మీరు ప్యూర్‌గా ఘీతోని చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్‌తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 2 కలిపి వేస్తాననమాట. సో, ఆయిల్ వేసిన తర్వాత అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, టమాటో 2 వేసి ఒకసారి మగ్గించుకున్న తర్వాత అందులో నేను ముందు రోజు నైటే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. బొబ్బర్లు, శనగలు, అలాగే బఠానీ కూడా నానబెట్టుకొని పెట్టుకున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉన్న ధాన్యాలన్నీ కూడా అంటే బొబ్బర్లు, శనగలు, రాజ్మా ఇట్లా ఉంటాయి కదా! సో, అవన్నీ నానబెట్టుకొని పెసలు కూడా వేసుకోవచ్చు. సో, నానబెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది బెస్ట్ ప్రోటీన్ లంచ్ బాక్స్ అండి. పిల్లలకి చాలా చాలా హెల్తీ. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆల్రెడీ నేను 1, 2 వీడియోస్‌లో చూపించే ఉంటాను. నేను ఎక్కువగా పిల్లలకి వారానికి 1, 2 సార్లయినా సరే ఇది ప్రిపేర్ చేస్తా ఉంటాననమాట. సో, శనగలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అందులోనే మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసి మనం తీసుకున్న రైస్‌ని బట్టి మీరు బాస్మతి రైస్ తీసుకుంటే గనక ఒక గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి. రెగ్యులర్‌గా ఉపయోగించే సోనా మసూరి రైస్‌తోనే చేస్తున్నాను. సో, అందుకని ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసేసుకొని సో, సాల్ట్ ఇవన్నీ కూడా చూసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా వేరేగా మనం మసాలా అవి ఏమి కూడా యాడ్ చేయనవసరం లేదండి. ఓన్లీ సాల్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం గదా! సో, దాంతోనే దీనికి మంచి ఫ్లేవరు, టేస్ట్ వచ్చేస్తాయన్నమాట. ఇది మనం 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. అదే బాస్మతి రైస్ అయితే గనక సో, 2 విజిల్స్ సరిపోతాయి. ఎందుకంటే వాటర్ తక్కువ వేస్తాం గదండీ! సో, అందుకని. ఇంకా ఇది పిల్లలకి చాలా చాలా హెల్తీ అండి. బెస్ట్ ప్రోటీన్ రిచ్ ఆహ్, లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఇందులో మీరు ఇంకా కావాలి అనుకుంటే గనక మీ దగ్గర ఏమైనా ఆకుకూరలు అవైలబుల్ ఉంటే గనక సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు. పాలకూర గానీ, మెంతికూర గానీ సో, ఇటువంటివి వేసేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చండి. క్యారెట్, బీన్స్ ఇవన్నీ గూడా. నేనైతే వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయలేదు. లేవులెండి. సో, అందుకని వేయలేదు. మీరు వెజిటబుల్స్, ఆకుకూరలు ఇవన్నీ కూడా ఫుల్‌గా వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోయారు. సో, ఈరోజు మార్నింగ్ నుంచే అంటే తెల్లవారుజాము నుంచే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఇంక అలా మెల్లగా చినుకు పడతా ఉందనమాట. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీడియోస్‌లో చూస్తూనే ఉన్నారు కదండీ! వర్షాలైతే ఎక్కువగానే పడ్డాయి. ఒక 3 డేస్ నుంచి అస్సలు వర్షాలు లేవనమాట. అంటే సండే, మండే, ఈరోజు ట్యూస్‌డే, వెడ్నెస్‌డే కదండీ! సో, ఈ 3, 4 డేస్ నుంచి అయితే అస్సలు వర్షాలు లేవనమాట. తగ్గిపోయాయి. ఇప్పుడైతే ఫుల్‌గా ఎండ అయితే వస్తుంది. సో, నేనొచ్చిన ఒక 10 డేస్ రెగ్యులర్‌గా వర్షాలైతే పడ్డాయన్నమాట ఫుల్లుగా. అండ్ ఇప్పుడైతే అంత వర్షాలైతే లేవులెండి. సో, ఎండ ఎక్కువగా వస్తుంది. ఇంకిక్కడ అర్జున్ పిల్లల్ని స్కూల్‌లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను, అర్జున్ కూర్చొని వేడివేడిగా గ్రీన్ టీ అయితే తాగుతున్నాము. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చాలా రిలాక్స్‌డ్‌గా బాల్కనీలో కూర్చుని, ఈ విధంగా ఒక 10, 15 నిమిషాలైనా సరే టైమ్ స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టమండి. ఆహ్, గ్రీన్ టీనో, లేదంటే వేడివేడిగా కాఫీనో, అట్‌లీస్ట్ హాట్ వాటర్ అయినా సరే అలా కూర్చొని ప్రశాంతంగా కూర్చొని తాగుతాననమాట. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటది.
ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! మాకు బెంగుళూరు ట్రాన్స్‌ఫర్ అయింది అని. చాలామంది కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. కొంతమంది మీరు బెంగుళూరు వెళ్ళిన తర్వాత మీకు లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది లక్ష్మి. యూపీలో ఉన్నట్టు ఉండదు అని అన్నారు. మీరు యూపీలోనే ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుండేది లక్ష్మి. యూపీ క్లైమేట్ చాలా బాగుంటుంది. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అన్నారు. ఇట్లా చాలా కామెంట్స్ అయితే వచ్చాయండి. కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మాకు యూపీలో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. అది నేను రెగ్యులర్‌గా వీడియోస్‌లో చెప్తా ఉంటాను. అయితే ఇక్కడి నుంచి మాకు వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయితే ఇక్కడ ఉన్నట్టు ఉండదు అని కూడా తెలుసండి. లివింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువే అవుతాయని తెలుసు. ఈవెన్ మాకు ఆంధ్ర ట్రాన్స్‌ఫర్ అయినా కూడా లివింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా పెరుగుతాయి అని తెలుసు. అది ముందుగానే మేము రెడీ అయ్యి ఉన్నామనమాట. అయితే అక్కడ హౌస్ రెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి అని అంటున్నారు. మాకు హౌస్ రెంట్, కరెంట్ బిల్ ఇవన్నీ కూడా అర్జున్ వర్క్ చేసే కంపెనీ పే చేస్తదండి. సో, అది కొంచెం ప్రాబ్లమ్ ఏం కాదు. ఇంకా పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అవుతాయేమో అని అనిపిస్తుందనమాట. అయితే ఇప్పుడు నా మనసులో ఉన్న దిగులేంటి అనేది చెప్తాను. మీరు నాకు ఒక మంచి సలహా అయితే ఇవ్వండి. మేము యూపీ వచ్చి 5 ఇయర్స్ అయిందండి. నేను రెగ్యులర్‌గా వీడియోస్‌లో చెప్తా ఉంటాను కదా! సాహితీ సాత్విక్ వాళ్ళని అంటే ఇక్కడికొచ్చిన తర్వాత యూకేజీలో జాయిన్ చేశామనమాట. ఆల్రెడీ వీళ్ళు ఎల్‌కేజీ వైజాగ్‌లో జాయిన్ చేశామండి. జాయిన్ చేసిన తర్వాత కరోనా, లాక్‌డౌన్ ఇవన్నీ వచ్చేసాయన్నమాట. ఇంకా లాక్‌డౌన్ టైంలోనే మాకిక్కడికి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇక్కడికొచ్చిన తర్వాత యూకేజీలో జాయిన్ చేశాము. ఇంకా సాహితీ, సాత్విక్ ఇద్దరికీ వాళ్ళ బాల్యం అంతా కూడా ఇక్కడే గడిచిందండి. స్కూల్ ఫ్రెండ్స్‌ని ఇక్కడే చూసారు. మా కాలనీలో అందరూ కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా హిందీ కూడా వచ్చేసింది. చాలా ఫ్లూయెంట్‌గా చాలా మాట్లాడతారు. ఇక్కడ అలవాటయిపోయిందనమాట. ఇప్పుడు మళ్ళీ కర్ణాటక ట్రాన్స్‌ఫర్ అయింది కాబట్టి కన్నడ నేర్చుకోవాలి. పిల్లల్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందా ఏంటి? మళ్ళీ వీళ్ళకి కన్నడ అంటే ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కాబట్టి కన్నడ మాట్లాడడం చాలా తొందరగానే వచ్చేస్తదండి. బట్ కన్నడ నేర్చుకోవాలి గదా! సెకండ్ లాంగ్వేజ్ వీళ్ళకి మేబీ కన్నడ ఉంటుంది. కంపల్సరీ కన్నడ అనే ఉంటుంది. అది నేర్చుకోవాలి. పిల్లలు ఇబ్బంది పడతారా ఏంటి? ఇవంతా కూడా నా మనసులో అలా తిరుగుతున్నాయన్నమాట. కొంతమంది సలహా ఇస్తున్నారనమాట. "నువ్వు పాలకొల్లులోనే ఉండిపోవచ్చు కదా! పిల్లల్ని చదివిస్తూ. అర్జున్ 2 మంత్స్‌కొకసారి అట్లా వస్తారు కదా! 2, 3 మంత్స్‌కొకసారి. పాలకొల్లులోనే ఉండి పిల్లల్ని చదివిస్తే వాళ్ళకి తెలుగొస్తుంది. ఇంకా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉండదు. ఎక్కడికి తిరగవలసిన అవసరం ఉండదు." ఇట్లా అంటున్నారనమాట. నా ఉద్దేశ్యం ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదండీ! తల్లి, తండ్రి ఇద్దరూ వాళ్ళకి దగ్గరలోనే ఉండాలి. అంటే తల్లి, తండ్రి ప్రేమ ఇద్దరి ప్రేమ ఉండాలి. అలాగే ఇంకోటేంటంటే, ఒక కొత్త లాంగ్వేజ్ వస్తుంది కదా పిల్లలకి అని కూడా ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేను ఆహ్, కర్ణాటక వెళ్ళినా కూడా అక్కడ కన్నడ కంపల్సరీ స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఆంధ్ర వెళ్ళినా సరే, తెలుగు స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సిందే అండి. ఎందుకంటే వాళ్ళకి తెలుగు రాదు, కన్నడ కూడా రాదనమాట. సో, ఆ విధంగా నేను అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా గూడా వాళ్ళు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బంది పడతారు. అర్జున్‌కి కూడా మమ్మల్ని వదిలేసి ఉండడం చాలా చాలా కష్టమండి. ఆయన కూడా ఉండలేరు. సో, ఆయన కూడా అదే అంటున్నారనమాట. కష్టమో, నష్టమో నలుగురం ఒకే చోట ఉందాము అని అంటున్నారు. అండ్ నా అభిప్రాయం కూడా అదే అనమాట. అలాగే స్కూల్ ఫీజులవి ఎక్కువైపోతాయి. చాలా ఎక్స్‌పెన్సివ్ స్కూల్ ఫీజులవి అని అంటున్నారు. ఏ ఏరియా అయినా సరే అండి. మనకి తగ్గ స్కూల్స్ మనకుంటాయి కదా! మరీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాకుండా మధ్య తరగతి వాళ్ళకి కూడా కంపల్సరీ స్కూల్స్ ఉంటాయి. అటువంటి స్కూల్స్ సెలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాం మా బడ్జెట్‌లో. సో, ఇవన్నీ కూడా నా మనసులో అలా తిరుగుతున్నాయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తుంటే సో, అవన్నీ కూడా నేను ఏం చేయాలో అసలు కొంచెం అర్థం కావట్లేదనమాట. బట్ ఏంటంటే నేను, మా హస్బెండ్ ఒకే మాట మీద ఉన్నాం. ఎక్కడున్నా సరే నలుగురం కలిసుండాలి అనేది ఉందనమాట మైండ్‌లో. మాకు బెంగుళూరు కాకుండా ఈ విధంగా నార్త్ సైడ్ గాని, వేరే చోటకి ట్రాన్స్‌ఫర్ అయ్యుంటే గనక కంపల్సరీ నేను ఆంధ్ర వెళ్ళిపోయేదాన్నండి. ఎందుకంటే ఇంకా కొంచెం దగ్గరలోకి అయితే ఆహ్, ఫ్యామిలీ పెడదాం గానీ, ఇంతకంటే దూరం అయితే గనక ఫ్యామిలీ పెట్టొద్దు. నువ్వు ఆంధ్రాలోనే ఉందువు గాని అని అర్జున్ ముందే అన్నారనమాట. ఎందుకంటే చాలా జర్నీ ఎక్కువైపోతుందండి. సో, అలా వద్దు అని ముందు నుంచే అనుకున్నాము. బట్ మనకిప్పుడు యూపీ కంటే కూడా కొంచెం దగ్గర ప్లేస్‌లోకే ట్రాన్స్‌ఫర్ అయింది గాబట్టి, ఇంకది నాకు ముందు నుంచి అలవాటైన ప్లేసే కాబట్టి,
ఇష్టమైన ప్లేస్ కాబట్టి ఇంకా నలుగురు ఒకే చోట ఉండాలి అని అనుకుంటున్నాము. ఇది వరకు ట్రాన్స్ఫర్ అంటే పిల్లలు లేనప్పుడు ట్రాన్స్ఫర్ అంటే అసలు ఏం ఆలోచించే వాళ్ళం కాదండి. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పిల్లల గురించి, వాళ్ళ చదువు గురించి, అన్నిటి గురించి ఆలోచించవలసి వస్తుంది. నా వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారండి. నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే వాళ్ళలో కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ మీ అందరి సలహా నాకు చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు నేను అర్జున్ తీసుకున్న డెసిషన్ కరెక్టేనా, లేదంటే నేను పిల్లల్ని ఆంధ్రాలో చదివించడం మంచిదా, సో ఏది మంచిది అనేది మీరే నాకు ఒక మంచి సలహా ఇవ్వాలి. సో మీ సలహా ఇప్పుడు నాకు చాలా చాలా ముఖ్యం అనమాట. మేము వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి సో మీరు చెప్పేది కూడా నేను అంటే ఆలోచిస్తాను దాని గురించి కూడా. అండ్ మీరందరూ నాకు ఒక మంచి సలహా అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు లంచ్లోకి నేను చికెన్ ఫ్రై అలాగే రసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఈ రోజు అంతా కూడా వర్షం పడుతూనే ఉంది, క్లైమేట్ చాలా చల్లగా ఉందన్నమాట. సో అందుకని అర్జున్ చికెన్ తీసుకొచ్చారు. చికెన్ ఫ్రై రసం అనమాట ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి. నాకు ఈ వంట పని క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా 12:30 అయిపోయిందనమాట. సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వర్షాలు అవి ఎక్కువగా పడుతున్నాయి కదండి, అందుకని స్కూల్ టైమింగ్స్ కొంచెం చేంజ్ అయ్యాయి. అంటే మార్నింగ్ 7 నుంచి 12 వరకే స్కూల్ అండి. మామూలుగా అయితే 2 o'clock వరకు ఉంటుంది కదా, సో ఇప్పుడైతే 12 వరకే స్కూలు. వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 12:30 అవుతుంది. సాహిని ఎవరో కొట్టారు. ఎవరికి మొహం ఎర్రగైంది? ఎందుకు కోపం వచ్చేసిందా నీకు? ఇదిగో ఎవరైనా స్కూల్లో కొట్టారనుకో టీచర్స్కి కంప్లైంట్ ఇవ్వాలి. అక్కడ ఎవరైనా ఉంటారు కదా స్టాఫ్, వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి, కానీ నువ్వు కొట్టకూడదు. వాళ్ళనే కొట్టకూడదమ్మా. సరే అక్కన కొడితే నువ్వు కొట్టకూడదు కన్నయ్య. అంతే మరి, అలా కొట్టుకుంటారా చిన్నమ్మ? స్కూల్కి వెళ్ళేది కొట్టుకోవడానికా చెప్పు? ఆ అబ్బాయి కొట్టాడు అనుకో టీచర్స్ కి కంప్లైంట్ ఇవ్వాలమ్మా. తప్పు అన్నానా? అలా కొట్టకూడదు. ఇద్దరు అలా కొట్టుకుంటారా ఏమైనా అయితే? ఇలా పెట్టి ఇలా అన్నాను, కింద పట్టి అయిపోయాడు. ఇంక నాతో గొడవ పడుతుందని కూడా చెప్పాడు. నాకేమైనా చేసామనుకో, ఇంకోసారి ఇంకేమైనా చేసామనుకో లాగి తీసి ప్రిన్సిపల్ ఆఫీస్ దగ్గర తీసి ఇచ్చాను పంపుతానని చెప్పారు. అప్పుడు భయంకి వెళ్ళి కార్లు కూర్చునిపోయాడు. అవునా? కానీ ఇంకెప్పుడు అలా కొట్టొద్దు కన్నయ్య. కాదమ్మా, అక్కడ కొడితే నీకు కోపం వస్తుంది. ఓకే, అంత ఆవేశపడకరా. అది కాదమ్మా, తప్పు అన్నానా? అలా చేయకూడదు. ఏం చేస్తాం డాక్టర్, ఇది పోరాయి కలిసి అని చెప్పి బెదిరించారు. అప్పుడు ఏమన్నాడు? అప్పుడు నీ పని ఇంకెప్పుడైనా చూసుకుంటాను అప్పుడు తేల్దాం. అదే, అలా కొట్టుకోకూడదమ్మా. మనం ఈ మంత్ ఎండింగ్కి వెళ్ళిపోతాం కదా, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతాం కదా, మనకి ఎందుకు ఆ గొడవలో? గుడ్ బాయ్ అనిపించుకోవాలి అందరి దగ్గర. ఎవరైనా కొడితే కంప్లైంట్ ఇవ్వాలి, కానీ నువ్వు తిరిగి కొట్టకూడదమ్మా. సరే సాహితక్కను ఎవరైనా కొడితే నీకు కోపం వస్తుంది, ఓకే, కానీ నువ్వు కొట్టకూడదు కన్నయ్య. కంప్లైంట్ ఇవ్వాలి మిస్కి. అప్పుడు వాళ్ళు చూసుకుంటారు. టీచర్స్ లేరా అప్పుడు? ఫాదర్ రూమ్ లో మీటింగ్ ఉందా టీచర్స్? అందుకని నువ్వు కొట్టేస్తావా? అంత ఆవేశం పనికిరాదమ్మా ఇప్పటి నుంచి. మరి కోపం కూడా పనికిరాదు కన్నయ్య. ఇలా రా, నీకు అర్థమయ్యేలా చెప్తాందా. ఎప్పుడు కూడా గుడ్ నేమ్ తెచ్చుకోవాలి చిన్నమ్మ, మంచి పేరు తెచ్చుకోవాలి. సాత్విక్ ఎంత కుదురుగా ఉంటున్నాడో, ఎంత మంచోడు. స్కూల్లో చెప్తున్నారు గుడ్ బాయ్ అని. నేను ఓకే గుడ్ బాయ్ అని అనిపించుకుంటున్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఇలాగ ఎవరినన్నా కొట్టావనుకో, సాత్విక్ ఎవరినో కొట్టాడంట, గుడ్ బాయ్ కాదు సాత్విక్, వాళ్ళ మమ్మీ ఏం నేర్పిస్తుంది అసలు సాత్విక్కి? నువ్వేమన్నా చేసావు చెప్పు, ఉండమ్మా. నువ్వేమన్నా చేసావనుకో, సాత్విక్ వాళ్ళ మమ్మీ డాడీ సాత్విక్ ఏం నేర్పిస్తున్నారు, ఇవే నేర్పిస్తున్నారా
అని మమ్మల్ని కూడా తిడతారు కన్నయ్య. అప్పుడు నేను అన్నాను, మిస్ వాళ్ళే ముందు నన్ను కొట్టే, మా అక్కను ముందు పొట్టలో గుద్దారు, అందుకే కాప్ వచ్చి కాప్ స్లిప్ అయ్యేలా చేశాను, రాయ్ తగిలేసిందని చెప్తారు. నిన్నెందుకు కొట్టాడే? నువ్వేం చేసావు అబ్బాయిని? అదేం చేయలేదు, అదేం చేయలేదు నీకు అసలు ఏం తెలుసా? చేయలేదు. మరి ఊరికనే కొడతాడా? ఊరికనే కొడతారా ఎవరైనా చెప్పు? కాదమ్మా, అది ఏమీ చేయలేదు. అలాంటి వాళ్ళు అలా కొట్టేస్తున్నారు. వాళ్ళ చిన్నయ్య ఉన్నారు కదమ్మా, వారు గుద్దారు. చూసారు కదండి, సాత్విక్కి కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే, జాలి ఎక్కువే, అన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటాయి అన్నమాట. సాహితీని ఎవరు ఏమన్నా ఊరుకోడండి. ఇంట్లో ఎలా ఉన్నా సరే బయట సాహితీని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా, ఎవరైనా కొట్టినా అస్సలు ఊరుకోడనమాట. వాళ్ళ మీదకి గొడవకి వెళ్తాడు. ఇక్కడనే కాదండి, మేము ఊరు వెళ్ళినప్పుడు కూడా సాహితీని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు. నువ్వేం చేయలేదా అబ్బాయిని? ఏం చేయకుండానే కొడతాడా ఏంటి? అది అసలు ఏం చేయలేదు అయినా. బాబాయ్ అదేం చేయలేదని నువ్వు చెప్తున్నావు ఏంటి? వాళ్ళ అక్కని ఎవరైనా ఏమైనా అంటే చాలా చాలా కోపం వస్తుంది సాత్విక్ అయితే. కోపం తగ్గించుకోవాలి కన్నయ్య, ఇప్పటి నుంచి అంత కోపం ఉండకూడదు. నిన్నేమన్నా కూడా అంతే. నన్ను ఎవరు ఏమంటారు? ఎవరు ఏమన్నారులే. నన్ను ఏమన్నా కూడా కోపం వస్తుందా? రాదు, ఎందుకు రాదు? కోపం తెచ్చుకోకూడదు కన్నయ్య, తెచ్చుకోపోతే మరి ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండను నేను. ఎవరు రేపు చెప్తాను వాడు నాకు. రేపు చెప్తా, కొడతాను, కంప్లైంట్ ఇస్తారు చెప్తాను. ఇస్తే చెప్పు నువ్వు. డాడీ వచ్చాక చెప్తాను నీ పని. నువ్వు స్కూల్లో పిల్లల్ని అవి ఎందుకు కొడుతున్నావు? వాడు ఫస్ట్ కొట్టే నన్ను, సరేనా? సరే, నాతో చెప్పుకో. ఇంకో దగ్గర ఏమైనా మాట్లాడమనుకో అంతే. తప్పని అరవకూడదు, స్లోగా మాట్లాడాలి. ఎక్కువ చెప్పుకో. సరే, ఫస్ట్ వాడు కొట్టి. సరే, ప్రశాంతంగా ఉండాలి. డాడీ అంత ప్రశాంతంగా ఉంటారు? డాడీ ఎవరి మీద కోపం ఆడతారా? గట్టిగా మాట్లాడతారా డాడీ? అసలు డాడీ వాళ్ళు స్కూల్లో అయితే ఇంకేమైనా ఎవరైనా అంటారు. డాడీ లాగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంట. మరి డాడీ లాగా ప్రశాంతంగా మంచిగా అందరితో ప్రేమగా ఉండాలి. ఓకేనా? బట్టలు ఫ్రెష్ అయిపో. సాత్విక్కి కోపం ఎక్కువగా ఎప్పుడు వస్తుందంటే ఎవరినైనా బాధ పెడుతున్నప్పుడు, హర్ట్ చేస్తున్నప్పుడు కోపం వస్తుందండి. ఇక్కడనే కాదు, అంటే వాళ్ళ అక్కని అన్నారనే కాదండి, మేము ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ మేనత్తని కానీ వాళ్ళ నాన్నమ్మని కానీ ఎవరైనా ఏమన్నా గట్టిగా మాట్లాడినా ఏమన్నా అన్నా కూడా వెంటనే కోపం వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గా మేము ఊరు వెళ్ళినప్పుడు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్య ఇద్దరు కొంచెం ఏదో డిస్కషన్ వచ్చి గట్టిగా మాట్లాడుకుంటున్నారనమాట. మా అత్తతో గట్టిగా మాట్లాడుతున్నావేంటి, కోపంగా మాట్లాడుతున్నావేంటి అని వాళ్ళ మావయ్య మీద కూడా కోపం వచ్చిందనమాట. అలా ఉంటుందండి సాత్విక్తో. అసలు ఈ కోపం ఎవరి నుంచి వచ్చిందో తెలీదు, మేబీ నా నుంచే వచ్చి ఉంటుంది. నాకు పెళ్ళికి ముందు చాలా కోపం అండి, చిన్నప్పటి నుంచి చాలా కోపం. పేరుకి తగ్గట్టే నాగపామంత కోపం ఉంటుంది నీకు అని అంటూ ఉంటారు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నేనైతే చాలా ప్రశాంతంగా అయిపోయానండి. ఇప్పుడు కోపాలు తాపాలు ఇవన్నీ ఏం లేవు. అర్జున్ కూడా అస్సలు ఎవ్వరి మీద కోపగించుకోరండి, చాలా ప్రశాంతంగా అందరితో చాలా ప్రేమగా ఉంటారనమాట. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి, సాత్విక్కి అర్జున్ బిహేవియరే రావాలి, పెద్ద అయిన తర్వాత ఆయనలాగే చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలి అని అనుకుంటాను. కూర్చోబెట్టి ప్రశాంతంగా చెప్తే వింటాడులేండి, కోపంలో ఉన్నప్పుడు వినడు. కానీ ఇటువంటి టైంలో ఏమన్నా చెప్పినా కూడా వింటాడు. నేను ఈ వీడియో క్లిప్స్ ఎందుకు యాడ్ చేశానంటే, సాత్విక్ కొన్నాళ్ళ తర్వాత ఆ వీడియో చూసుకుంటే కనుక, కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ వీడియో చూసుకుని నేను ఇంత కోపంగా ఉండేవాడినా అని అనుకుంటాడు కదండి. సో అదొక మెమరీ లాగా అట్లా వీడియో షూట్ చేశాను అనమాట. సాత్విక్ ఏమనుకుంటాడంటే, మా వాళ్ళు ఎవరిని కూడా ఎవ్వరు ఏమీ అనకూడదు, వాళ్ళు అస్సలు హర్ట్ అవ్వకూడదు, ఎవరితోని ఎవరు గట్టిగా మాట్లాడుకోకూడదు, ఇలా అనుకుంటాడండి. అది కూడా ఒక రకమైన ప్రేమే. నేను కోపం అనుకుంటున్నాను కానీ అది కూడా ఒక రకమైన ప్రేమే. బట్ ఆ ప్రేమ కొంచెం అవతల వాళ్ళ మీద కోపం రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అనమాట. బట్ సాత్విక్కి మనుషులంటే ప్రేమ ఎక్కువ అండి. ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అందరితో చాలా ప్రేమగా ఉంటాడు. అందరూ అంటూ ఉంటారనమాట, సాత్విక్కి అందరూ కావాలి, అందరితో చాలా ప్రేమగా ఉంటాడు అని అంటూ ఉంటారు. బట్ నా అనుకున్న వాళ్ళని ఎవరైనా హర్ట్ చేస్తే మాత్రం
బాధ పెడితే మాత్రం ఇట్లా చాలా కోపం వచ్చేస్తదనమాట. ఇంక వీలైనప్పుడల్లా సాత్విక్‌ని కూర్చోబెట్టి మంచి మాటలు చెప్తా ఉంటానండి. "ఇంత కోపము ఇప్పటి నుంచి ఇంత కోప్పడకూడదమ్మా. ఏదైనా సరే మనం ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి." ఇట్లా చెప్తా ఉంటాననమాట. చెప్పినప్పుడు మాత్రం వింటాడండి. ఇంకా పిల్లల స్టడీ టేబుల్స్ లింక్ ఇమ్మని అడిగారు లాస్ట్ వీడియోలో ఒకరిద్దరు. స్టడీ టేబుల్స్ లింక్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తున్నానండి. మీకు కనిపిస్తుందో లేదో ట్యాగ్ ప్రొడక్ట్స్ అని ఉంటుంది. అక్కడ మీరు అక్కడ క్లిక్ చేస్తే గనక ఈ ప్రొడక్ట్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ మీద మీరు డైరెక్ట్ క్లిక్ చేసి తీసుకోవచ్చు. స్టడీ టేబుల్స్ అయితే అవి వీళ్ళ బర్త్‌డేకి గిఫ్ట్ వచ్చాయండి. ఇవి మనకి ఆన్‌లైన్‌లో కూడా ఉంటాయన్నమాట. సో, చూసి తీసుకోండి. క్వాలిటీ అయితే చాలా బావుంటాయి. నేను వీడియోలో కనిపించే కొన్ని వస్తువులు అంటే నేను కుక్ చేసే ఫ్రై పాన్ గానీ, స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి ఇవన్నీ కూడా కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తూ ఉంటానండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు కింద ఒకసారి ఐటెమ్స్ అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉండండి. మీకేమైనా అవసరం అనుకుంటే గనక మీరు ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే అండ్ డైరెక్ట్ మీకు సైట్‌లోకైతే వెళ్తుందనమాట. డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇంక ఈరోజు అంతా కూడా వర్షం పడుతూనే ఉందండి. క్లైమేట్ అయితే చాలా కూల్‌గా ఉందనమాట. ఈవినింగ్ టైంలో సో, బాల్కనీలో కూర్చొని వేడివేడిగా ఒక గ్రీన్ టీ అయితే తాగేశాను. ఇంక వచ్చిన దగ్గర నుంచి టీ, కాఫీలు ఏం తాగట్లేదండి. సో, గ్రీన్ టీనే తాగుతున్నామనమాట నేను, అర్జున్ కూడా. సో, ఇంక అది అలవాటయిపోయింది మాకు. ఇంక ఈ వర్షం అవి ఎక్కువగా పడుతున్నాయి కదండీ! ఇంకా అర్జున్ కూడా కొంచెం ఎర్లీగానే వస్తున్నారనమాట. ఇంక వర్షం పడితే బయట వర్క్ ఏం చేస్తారు చెప్పండి. సో, అందుకని కొంచెం ఎర్లీగానే వస్తున్నారనమాట. వచ్చేటప్పుడు వాళ్ళ సైట్ దగ్గర మల్లె చెట్టు ఉందంటండి. ఈ మల్లెపూలు తీసుకొచ్చారనమాట. ఇక్కడ ఎవ్వరు పువ్వులు పెట్టుకోరండి. ఒకవేళ పెట్టుకున్నా కూడా పెట్టుకొని బయటకి వెళ్ళామనుకోండి చాలా విచిత్రంగా చూస్తారు. బట్ అందరి గుమ్మాల ముందు మల్లెంట్లు మాత్రం ఉంటాయండి. మల్లె చెట్లు ఇవన్నీ కూడా పెంచుకుంటారు. అదొక అలంకరణ మొక్కలాగా ఒక మంచి స్మెల్ వచ్చే మొక్కలాగా అట్లా చూస్తారనమాట. తలలో మాత్రం పెట్టుకోరనమాట మల్లెపూలు. సో, అది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! సో, మీ అభిప్రాయం ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి మెయిన్‌గా హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, అందుకని వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.